ఏం జరిగిందని పరిశీలిస్తే ఒక విస్తుగొలిపే నిజం బయటపడుతుంది. ఆ మాటలు అసలు యేసు చెప్పినవి కావు. అది విషయం. ఏ మాటలు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి అంతకుముందు యేసు ఏదైతే తన వ్యక్తిత్వాన్ని బయలుపరుచుకున్నాడో ఆ వ్యక్తిత్వానికి పూర్తి విరుద్ధంగా ఉన్నటువంటి సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన వాక్యాలు అసలు యేసు చెప్పినవి కావు. సువార్తికులు రాసినవి కూడా కావు. యేసు చెప్పలేదు, ఆ యేసు శిష్యులు కూడా రాసినవి కావు. తదనంతర కాలంలో బైబిల్లో ఈ విషయాలు చేర్చబడ్డాయి. ఇందుకు చారిత్రక ఆధారం క్రీస్తు శకం 4వ శతాబ్దానికి ముందు ఉన్న బైబిల్లో మార్కు 16వ అధ్యాయం 8వ వచనంతో మార్కు సువార్త ముగిసిపోయింది. హిస్టారికల్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ ఏంటంటే 4వ శతాబ్దానికి ముందు ఉన్నటువంటి బైబిల్ పాత ప్రతి ఒకటి దొరికింది. అందులో ఈ మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనంతో